హలో అండి, నమస్తే. ఈ వీడియోలో నేను క్యారమెల్ టీ చేయబోతున్నాను అనమాట. పంచదార, టీ పొడి, యాలుక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం తులసి ఆకులు, అల్లం ఇవన్నీ వేసి టీ చేయబోతున్నాను. చాలా బాగుంది. జలుబు, తలనొప్పి, మీకు రిలాక్సేషన్ కావాలంటే ఇలాంటి టీ పెట్టుకొని తాగండి. క్విక్గా రిలాక్స్ అవుతారనమాట. టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టీ లవర్స్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను టీకి సరిపడా పంచదార వేసి ఫస్ట్ దాన్ని వేడి చేస్తున్నాను. అది కొంచెం కరుగుతూ ఉంటుంది. ఈ లోపల కొంచెం అల్లము, యాలుక్కాయలు కొంచెం స్మాష్ చేసుకుంటే దాంట్లో ఫ్లేవర్స్ అనేవి మరిగినప్పుడు బాగుంటుంది అనమాట. అలాగా వేసే కన్నా కొంచెం ఇలా దంచుకుంటే బాగుంటాయి. వాటి ఫ్లేవర్స్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ నేను ఈ పంచదారని స్టవ్ మీద వాటర్ వేయకుండా ఇలా వేడి చేస్తే ఇది ఇలా మెల్ట్ అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. పూర్తిగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఒక 2 నిమిషాలు, నిమిషంన్నర, 2 నిమిషాలు కూడా అవసరం లేదండి. అలాగా కలుపుతూ ఉంటే ఇలాగ మెల్ట్ అయిపోతుంది. వాటర్ ఏమి అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనకి టీకి సరిపడా అంటే ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ నీళ్ళు అనేది పోసుకుంటాం కదా, అలాగా అన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలన్నమాట. ఈ నీళ్లు మరిగేటప్పుడే ఇప్పుడు నేను చూపించినవన్నీ వేసేసేయాలి. ఇక్కడ చూడండి, క్యారమెల్ నీళ్ళు వేయగానే ఎలా ఉందో, సో ఇలా అయితే ఉంటుందన్నమాట వాటర్ వేసాక. ఇప్పుడు అల్లము ఒక్కొక్కటిగా మొత్తం స్మాష్ అంటే కొంచెం దంచుకొని లైట్గా ఇవన్నీ వేస్తాను అనమాట. యాలుక్కాయ, లవంగాలు కూడా కొంచెం దంచానమాట. ఏదో అలాగా వాటిలో మరీ లవంగం కింద ఉండకుండా కొంచెం దంచాను. దాల్చిన చెక్క అయితే ముక్కలు కట్ చేసి వేసాను. ఇందులోనే తులసి ఆకులు 4-5 వేసాను అన్నమాట. జలుబు, తలనొప్పి ఉంటే క్విక్ రిలీఫ్గా ఉంటుందండి ఇలాంటి టీ తాగితే. ఇందులో అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇవి బాగా మరిగిన తర్వాత టీ పొడి వేస్తాను అనమాట. ఇందులో ఫ్లేవర్స్ అన్ని నీళ్ళలోకి వచ్చినాక టీ పొడి వేస్తున్నాను. మనం పోసిన నీళ్ళు నేను హాఫ్ గ్లాస్ పోసాను, దానికి కొంచెం మరిగే ఉంటాయి. ఇప్పుడు ఫుల్ గ్లాస్ చిక్కటి పాలు వేస్తున్నాను అనమాట. వేసి టీ మరుగుతుంది కదా, అలా మరిగిన తర్వాత వడగట్టుకొని తాగటమే. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ టీ మటుకు టేస్ట్, ఎందుకంటే అన్నీ మనం ఇంట్లో దొరికే వాటితోటే ఎలాగూ టీ తాగుతూ ఉంటాం. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలాగ వర్షాకాలంలో ఇలాంటి టీ పెట్టుకొని తాగండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.